బైబిల్ సమానత్వాన్ని బోధిస్తుంది. వాక్యవచనములతో చూస్తే ఇందులో యూదుడని, గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరునూ ఏకముగా ఉన్నారు. గలతీయులకు 3:28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండము 1:27. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. రోమీయులకు 2:11. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. అపోస్తలుల కార్యములు 10:34-35. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై యుండకుడి. యాకోబు 2:1. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగనే ప్రవర్తించువారగుదురు. యాకోబు 2:8. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చెయ్యువారగుదురు. యాకోబు 2:9. ఐశ్వర్యవంతులును దరిద్రులును కలసియుండురు, వారందరినీ కలుగచేసినవాడు యెహోవాయే. సామెతలు 22:2. కావున మనుష్యులు మీకు ఏమి చెయ్యవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చెయ్యుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునయ్యున్నది. మత్తయి సువార్త 7:12. కీడు చెయ్యుట మానుడి, మేలు చెయ్య నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెషయా గ్రంథము 1:17. ఇట్టి వారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశీయని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునైయున్నాడు. కొలస్సీయులకు 1:17. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదుగాని. 2 కొరింథీయులకు 8:13. హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా యుండు నిమిత్తము. 2 కొరింథీయులకు 8:14. ఎలాగనగా యూదులమైనను గ్రీసుదేశస్థుడమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. 1 కొరింథీయులకు 12:13.